హలో అండి, నమస్కారం. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రవ. ఆల్రెడీ తమ్నైల్ చూసారు కాబట్టి ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఏంటి ఇంత చిన్న విషయానికి ఇదొక వీడియో చేయాలా, లాంగ్ వీడియో చేయాలా అనిపించిందేమో. బట్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకోవాలి. షార్ట్స్లో ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాను. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, డ్రాగన్ ఫ్రూట్స్ వస్తే నాకు చాలా పండగ అన్నమాట. ఎందుకంటే మనం బ్రహ్మకమలం మన ఇంట్లో రాలేదు ఇప్పుడు దాకా. మొక్క అయితే ఉంది కానీ, బట్ ఇవి చూస్తే నాకు అంతకంటే ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఏదో ఎక్కడో హిమాలయాల్లో ఒక పూసిన పెద్ద పువ్వులా అనిపిస్తాయి అన్నమాట. సో ఈసారి ఎగ్జైట్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఫ్లవర్స్ అయితే ఓపెన్ అయ్యాయండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఓపెన్ అవుతాయని. ఇవి ఓపెన్ అవ్వడమే కాకుండా తేనెటీగలు. సో మనం పాలినేషన్ ప్రతిసారి ఒక బ్రష్ పెట్టుకొని చేసుకుంటుంటే కొన్ని ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని ఫ్లవర్స్ ఏమో కన్వర్ట్ అవ్వవు కాయల కింద. కానీ ఈసారి తేనెటీగలు ఎన్ని వచ్చినాయో చూపిస్తాను క్లోజ్గా, మీకే అర్థమవుతుంది. అయితే అది చూసే ముందు నేను కొన్ని టిప్స్ కూడా చెప్దాం అనుకుంటున్నా. డ్రాగన్ ఫ్రూట్స్కి సంబంధించి నాకు వర్కౌట్ అయిన టిప్స్. నేను డ్రాగన్ ఫ్రూట్ని ఒక ఫ్రెండ్ దగ్గర ఇంత కొమ్మ తీసుకొచ్చానండి, ఇంతే కొమ్మ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 2-3 దగ్గరలు ఉంది మన గార్డెన్లో. అండ్ నేను చాలా మందికి పంపించాను. అంటే మన ప్రభా ఆర్గానిక్స్ ద్వారా స్టెమ్ కటింగ్స్ వెళ్ళి, అలాగే కొంతమందికి షేర్ కూడా చేశాను, మా మొక్కలు పెంచుకునే ఫ్రెండ్స్కి, వీళ్ళకి వాళ్ళకి. సో అందరి దగ్గర కూడా ఈ రెడ్ కలర్ ఫ్లాష్, అంటే డార్క్ పింక్ కలర్ ఫ్లాష్ వచ్చే పళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. చాలా దగ్గర ఏంటంటే లైట్ పింక్ లేకపోతే వైట్ ఇలాంటివి ఉన్నాయి, కానీ ఈ డార్క్ పింకిష్ రెడ్ ఉండే ఫ్రూట్ మాత్రం చాలా తక్కువ మంది ఉంది. మన దగ్గర అది లక్కీగా ఉండింది. అండ్ ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఆ కాయలు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఈసారి నేను చేసిన తప్పేంటి అంటే, ఇటువైపు మీకు కనిపిస్తున్న ఫ్లవర్స్తో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కని నేను కటింగ్స్ చేశానండి. అంటే అక్కడక్కడ టిప్స్ కట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. నేను మీకు చూపిస్తాను. వేరాజ్ నేను ఇంకొక మొక్క ఉంది మన గార్డెన్లో, దాన్ని ఈ మధ్యన అంటే వారం క్రితం మాత్రమే కటింగ్ చేశాను. ఏదైతే నేను కటింగ్ చేశానో దానికి ఆల్రెడీ 4 ఫ్లవర్స్ వచ్చున్నాయి. అండ్ దాని బేస్ కూడా చూపిస్తాను చూడండి, అసలు లోతే లేదు. సో డ్రాగన్ ఫ్రూట్ ఎవరైనా ఎక్కడైనా పెంచుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. ముళ్ళు ఉంటాయి, అదొక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పించి అదొక ఎడారి రకం మొక్క కాబట్టి ఏం కష్టపడకుండా మీరు పెట్టిన 6 నెలలకే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట, మీరు ఇచ్చే కేర్ని బట్టి. ఎలాంటి కేర్ ఇవ్వాలి అది కూడా చెప్తాను. దానికంటే ముందు మన ఎగ్జైట్మెంట్ ఏంటంటే, ఎండ వచ్చేస్తూ ఉంటే ఫ్లవర్స్ క్లోజ్ అయిపోతున్నట్టున్నాయి. సో పాలినేషన్ ఒక బ్రష్ పెట్టి ప్రతిసారి చేసేవాళ్ళం అనమాట. అలాంటిది ఇప్పుడు మనకి బీస్ చేస్తున్నాయి. హనీ బీజో, తూనీగల, తుమ్మెదల, ఏమంటారు వాటిని మీరే చూసి చెప్పండి. నాకు తెలిసి అవి తేనెటీగలే. ఒకసారి చూద్దాం రండి. అది వాటికి డిస్టర్బ్ చేయకుండా మనం చూడాలి. ఇప్పుడు నీళ్ళు కూడా పోయాలండి డిస్టర్బ్ చేయకుండా. ఒకసారి చూపిస్తాను రండి. మన గార్డెన్లో స్టోరీస్ చేసుకునేకి పెద్ద పెద్ద విషయాలు ఏమి ఉండవు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మాత్రం చాలా ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక ఎగ్జైట్మెంట్. అసలు ఆ పువ్వులు అందం చూడండి ఎంత బాగున్నాయో. అంతంతేసి పువ్వులు మనకి అసలు ఇలాంటివి దేవుడి దగ్గర పెట్టినా కూడా ఎంత నిండుగా కనబడతాయో. ఇప్పుడు అందులోకి మనం డీప్ డైవ్ చేద్దాము. సో ఆ ఫ్లవర్స్ విచ్చుకోవడము చూడండి, ఆ తేనెటీగలు ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. సో తేనె కలెక్ట్ చేసుకోవడము, మొత్తం పాలినేషన్ ప్రాసెస్ అంతా అవి చేసేస్తున్నాయి మనం ఎలాంటి కష్టం లేకుండా. ఎడిషనల్లీ కొన్ని చీమలు కూడా వెళ్తున్నాయి, బట్ స్టిల్ మెయిన్ వర్క్ అంతా కూడా అవే చేస్తున్నాయి. ఇదిగోండి, ఈ పైన కూడా 2 పువ్వులు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒక పువ్వు, ఈ పైన ఒక పువ్వు, అన్నీ ఒక్కసారి విచ్చుకున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా విచ్చుకున్నాయో. అవి చూడడానికి 2 కళ్ళు పట్టవు మనకి. ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఉంటాయి. వాటిలోని ఈ బీజు ఇదిగో చూస్తున్నారా ఎంత చక్కగా పాలినేషన్ చేస్తున్నాయో. అవి పొర తీగల్లాగా కనబడుతున్నాయి కదా మీకు అందులో. అక్కడనేమో పాలన్ గ్రెయిన్స్ ఉంటాయండి చివరన. అవి తీసుకొని మనం బ్రష్తోని, ఈ మధ్యలో ఒకటి ఉంది చూసారా, ఇగో ఇక్కడ. సో అక్కడ స్టిగ్మా పైన మనం రాల్చాలన్నమాట బ్రష్కి వచ్చిన పాలన్ అంతా కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా 2 దగ్గరలో అవి కనబడుతున్నాయి చూసారా. సో అవే మొత్తం పని అంతా చేసేస్తున్నాయి. సో ఇప్పుడు నేను మీకు మొక్క చూపిస్తాను చూడండి ఎందులో ఉందో. ఇదిగోండి, ఈ గ్రో బ్యాగ్లో లాస్ట్ ఇయర్ పెట్టానండి. సో ఇది అసలు లోతే ఉండదు అనమాట. అండ్ నేను మట్టి కూడా అగోండి, వర్మీ కంపోస్టు అలాంటివి కూడా ఏమి ఇవ్వలే. ఆవు గెత్తం ఉంటే ఒక 2 months బ్యాక్ కొంచెం ఆ మొక్క దగ్గర వేసున్నాను అంతే. మిగతాదంతా మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంతా రెడీ చేసుకుంటుండే. తర్వాత మనం ఇప్పుడు ఇది చదును చేసి ఇప్పుడు ఇందులో ఆకుకూర విత్తనాలు వేసుకున్నాం. సో ఇవి మనకి టిప్స్ కట్ చేసుకున్నాం. ఇదిగోండి టిప్ ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట చివరిలో. ఇదిగోండి, దీనికి నేను వారం క్రితమే కట్ చేశాను టిప్స్. ఇదిగోండి ఇట్లా, ఇదిగోండి. సో ఇవి మళ్ళీ మనకి ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి చిన్న చిన్న టిప్స్ కట్ చేసుకున్నాను. సో అది మనకి టిప్ అనమాట. ఏంటి అంటే ఆ చివరిన కొనలు మనం కట్ చేసుకోవాలి.
కట్ చేసుకుంటే మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. సో ఎన్నిసార్లు మనకి ఫ్రూట్స్ అయిపోతాయో అన్నిసార్లు ఫ్రూట్స్ అయిపోయిన వెంటనే మనం కట్ చేసుకోవచ్చు. నాకు సీజన్ అడిగారు కదండి, ఇప్పుడు జూన్ టైం నుంచి మళ్ళీ మనకి ఆల్మోస్ట్ నవంబర్, డిసెంబర్ దాకా ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆ టైంలో కూడా ఫ్రూట్స్ వచ్చినాయి మనకి. కొంచెం సైజ్ చిన్న కాయలు వచ్చినాయి. కానీ ఇప్పుడైతే ఇప్పుడు సీజన్‌గానే ఉంటుంది. ఇదంతా కూడా సీజనే. ఇప్పుడంతా కూడా వస్తాయన్నమాట కాయలు. సో ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళకి, కొత్తగా అప్పుడే మొక్క పెట్టుకునే వాళ్ళకి ఫ్రూట్స్ రావండి. కొంచెం చెట్టు అయితే ఇట్లా ఎదగాలన్నమాట. ఎదగడానికి మనకి 6, 7 నెలలు పడుతుంది. కాబట్టి ఫస్ట్ పెట్టగానే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఖచ్చితంగా 2, 3 ఫ్రూట్స్ అన్నా వస్తాయి. నెక్స్ట్ ఇయర్ డబుల్ అవుతా ఉంటాయన్నమాట. సో ఎన్ని మొక్కలు మీరు మల్టిప్లై చేసుకోగలిగితే, ఇక్కడ చూడండి ఇవి కట్ చేసిన కొనలు ఉన్నాయి కదా, అందులో నేను 6 మంత్స్ బ్యాక్ అక్కడ పెట్టానన్నమాట దీనికి కట్ చేసినవి. సో అవి చక్కగా చూడండి ఎలా వచ్చినాయో. అలాగే ఈ పక్కన చూడండి, ఇప్పుడు మొన్న కట్ చేసిన కొమ్మలన్నీ కూడాను ఇలా పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి న్యూ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం వేస్ట్ చేయకుండా పెట్టుకోవాలి. మనం ఇచ్చిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కనే అక్కడ మన ఓక్రాజ్ గారు వాళ్ళు కూడా వేసుకున్నారు. నేను ఒక 1 ఇయర్ బ్యాక్ ఇచ్చి ఉంటాను అనుకుంటా. సో ఒక్క మొక్క ఇచ్చాను నేను, ఒక 2 కొమ్మలు. దాని నుంచి మల్టిప్లై చేసుకొని మళ్ళీ ఇవ్వండి అక్కడ 4, 5 ఇట్లో వేసుకున్నారు చూసారా. సో అలాగే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇగోండి ఇందులో ఒక కుండీలో వేశారు. ఇగోండి ఇక్కడ కనబడుతుంది కదా, అందులో కూడా వేసుకున్నారు. సో వాటికి చూసారా, ఆల్రెడీ నాకు లాస్ట్ మంత్ ఫ్రూట్స్ ఉన్నాయి అటుపక్క కనబడుతున్నాయి. అండ్ ఈ పక్కన ఇప్పుడు 2 మన దాంతో పాటుగా ఫ్రెష్గా ఫ్లవర్స్ వచ్చున్నాయి అనమాట, ఈ 2 ఫ్లవర్స్ కూడా. సో ఇలా చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు, పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉంది. సో మనకి ఈసారి పాలినేషన్ ఇబ్బంది అస్సలు లేదనమాట. సో మీకు ఎలా అనిపించిందో చూడండి. మీకు కూడా ఇలాగ తేనెటీగలు అవి వచ్చి చక్కగా పాలినేషన్ చేస్తాయా? మనం ఈ సీన్ చూడడానికి ఏ స్టేట్‌కి వెళ్ళాలి, ఎలాంటి లొకేషన్‌కి వెళ్ళాలి, ఏ అడవిలోకి వెళ్ళాలి చెప్పండి? ఇలా మన డాబా పైనే ఇంత అందమైన ఒక బ్యూటిఫుల్ సీనరీని మనం ఇవాళ వాచ్ చేస్తున్నాం. సో ఇది కదా మనకి నిజమైన అదృష్టం అంటే అని చెప్పాలి నేను అడిగితే. సో మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన గార్డెనింగ్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ సీడ్స్ అవి కావాలనుకుంటే మన వెబ్‌సైట్‌లో రెడీగానే ఉంటాయి ఎప్పుడూ కూడా. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.